దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఈ రీతిగా చలవిస్తూ ఉన్నాడండి. వారు ప్రాణంలో మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలిచి ఉన్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. చూడండి, ఎవరైతే మరి ఆయన యందు కనిపెట్టుకుని, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి మరి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకంటండి దేవుడు అంటండి మరణము నుండి కాపాడగలిగిన గొప్ప సమర్థత కలిగిన దేవుడు అంటండి. ఇక్కడ వారు మరణము నుండి, వారు ప్రాణమును మరణం నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి మరి యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో దేవుడు వాళ్ళకంటండి కృప చూపే దేవుడే అన్నాడు అంటండి. వారిని మరి ఎన్నడను కూడా వారిని విడనాడే దేవుడుగా లేడు కానండి, వాళ్ళకి తోడై ఉన్నాడు అంటండి. మరి దేవాతి దేవుని వాక్యము కీర్తన మరి 91వ వచనంలో రాయబడి ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారు అని రాయబడి ఉందండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని దేవుని వాక్యము మరి తెలియచేస్తూ ఉన్నదంటండి. వారు కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద నిలిచి ఉన్నదంటండి. చూసారా, మరి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎవరైతే ఆయన మాట విని వణుకుతూ ఉంటామో వాళ్ళని దృష్టించే దేవుడై ఉన్నాడండి. వాళ్ళ చేయ పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. వాళ్ళని ఎన్నడను విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు అంటున్నాడు కదా, నీవు అవమానమును తలంచవద్దు అంటున్నాడండి. దేవుడు నువ్వు చిగ్గును తలంచవద్దు అంటున్నాడండి. చూడండి, ఇక్కడ మనము అనేకమైన పరిస్థితుల్లో మరణ పడకల్లో ఉండవచ్చు, లేతే రోగ పడకల్లో ఉండవచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఉండవచ్చు, లేతే అనేకమైన శ్రమల గుండగా, అనేకమైన బాధల గుండగా, అనేకమైన హింసల గుండగా మనం వెళుతూ ఉండవచ్చు. కానీ నీ కష్టముల, నీ బాధలో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడండి. దేవుడు నీకు సహాయం చేస్తాడండి. దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు. కృంగిన వారిని బలపరిచే దేవుడండి, బలహీనులకు బలమిచ్చే దేవుడై ఉన్నాడండి. దేవాతి దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. దేవుడు నీ పక్షంగా ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. కరువులోనంటండి వారిని సజీవులుగా కాపాడే దేవుడై ఉన్నాడు. కరువులో నీకు సమృద్ధి ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, భయంకరమైన కరువులో ఏలియాను కాకోకులతో పోషించిన దేవుడండి. పరలోకములో నుండి మరి దేవుడు మరి ఆ దూతలతో ఆహారం పంపించిన దేవుడండి. నిన్ను కరువులో కూడా పోషించే దేవుడై ఉన్నాడు. ఒకేలా ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు బాధపడుచున్నావా, లేదా నీకున్న సమస్యలను బట్టి బాధపడుచున్నావా, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని మీద ఆధారపడు. దేవుని అడుగు, అయ్యా ఈ స్థితి నుండి నన్ను విడిపించునాయన, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించునాయన, ఈ కుంగుదల్లో నేనున్నాను ప్రభా, ఈ కష్టంలో నేనున్నాను ప్రభా, నీవు నాకు సహాయకుడిగా దిగిరండి. మీరు సహాయం చేయలేదే నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభా అని నువ్వు అడిగినట్లయితే, నువ్వు నిజముగా మొరపెట్టి వారికి అంటండి ఆయన సమీపంగా ఉంటాడంటండి. ఆయన మనకెప్పుడు సమీపంగా ఉండే దేవుడు, ఆయన మనకు సహాయము చేసే దేవుడు. నువ్వు ఎవరి మీద ఆనుకుని నువ్వు నిర్లక్ష్యము చేసి నీ ఆత్మీయత జీవితాన్ని కృంగదీసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకుని దేవుని మీద నమ్మిక ఉంచు, దేవుని మీద ఆధారపడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు మనము నమ్మిక ఉంచిన ఎడల ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటండి? కృప దొరుకుతుందంట. పరిపూర్ణతమైన విమోచన దొరుకుతుందంటండి. పరిపూర్ణమైన విమోచన. అలాంటి కృప కొరకు మనం ఎదురు చూద్దాం. యెహోవా యందు నమ్మిక పెట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలతో నిన్ను దీవించునుగాక. ఆమేన్.